గ్రేట్ ఎంటర్ప్రైజెస్ దీన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇది కూడా హాస్పిటాలిటీలో ఉంది, రియల్ ఎస్టేట్లో ఉంది. హాస్పిటాలిటీ కూడా రెసిడెన్షియల్ సెక్టర్స్ దాంట్లో కూడా ఉంది, కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ దాంట్లో. సో అంటే మిడ్ సెగ్మెంట్, అప్పర్ మిడ్ సెగ్మెంట్కి వస్తుంది ఇది. అంటే గ్రోత్ బాగుంది. జంప్ ఇన్ హాస్పిటాలిటీ బాగా డిఫరెన్స్ కనపడతా ఉంది కోవిడ్ తర్వాత. రిటైల్ సెక్టార్లో కూడా దే ఆర్ డూయింగ్ వెల్. 3 మాల్స్ ఉన్నాయి వాళ్ళకి. సో అవి కూడా కొంచెం యాడ్ చేయాలి, ఇంకా కొన్ని కొత్తవి కూడా యాడ్ చేయాలని. అంటే లార్జెస్ట్ పార్ట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. రెంటల్ స్పేస్ అండర్ కన్స్ట్రక్షన్స్, అంటే బిల్డింగ్ కట్టేసి రెంట్స్కి ఇస్తారనమాట, ఆఫీస్ స్పేస్ అట్లా. అంటే డైవర్సిఫికేషన్. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఇవి కూడా కంప్లీట్ అవుతాయి. దాని నుంచి ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి, అది పాజిటివ్ పాయింటే కదా. అంటే రెంటల్ ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది. 12.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ రెసిడెన్షియల్ ఇది చేస్తారంట. వాటి వల్ల ఇన్కమ్ వస్తుంది కదా, రెంట్స్ వస్తాయి. అది 2.5 మిలియన్ ఆఫీస్ స్పేస్ అండ్ 0.5 హోటల్ స్పేసెస్ కూడా. సో ఈ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇలాంటివి. సో ఇవన్నీ కంప్లీట్ చేస్తే వాళ్ళ గ్రోత్ అనేది భయంకరంగా బాగా వచ్చింది. ప్లస్ ల్యాండ్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. 55 మిలియన్ స్క్వేర్ ఫీట్ డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఇది కాకుండా న్యూ ప్రాజెక్ట్స్, 4 లైన్ హైవేలో 4 లైన్స్ ఎక్కువ తీసుకున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూరు, ఇవి కూడా ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. గిఫ్ట్ సిటీలో ఆఫీసెస్ స్పేసెస్ ఉన్నాయి, హోటల్ ఉంది, అడిషనల్ ల్యాండ్ స్పేస్ డిజిగ్నేషన్ అక్కడ ఎక్కువ ఇది చేస్తారు. గిఫ్ట్ సిటీలో, గుజరాత్లో బాగా ఇది చేస్తారు. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ బాగుంది. సో దీంట్లో కూడా గ్రోత్, ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటే మంచి అవకాశం. థ్యాంక్ యూ.